రుణకంటడు అని చెప్పేసి ఏదైతే గనక హెడ్లైన్ న్యూస్ పేపర్ లో వేశారో కూడా అది 100% కరెక్ట్. ఆయన పేరు చదువుతానే ఆయన అన్నాడు కంటడ్ అని అంటారేంటి తప్పులు కదా అని చెప్పేసి. ఆయనకే పేపర్లు కన్ఫ్యూజ్ అయిపోయాడు ప్రెస్ మీట్ లో. ఈ పేపర్ చెప్తాడు, ఈ పేపర్ లో ఇది ఉందని ఇది చెప్తాడు, నెంబర్లు చెప్పటంలో ఒక్కటి కొన్ని వాస్తవాలు కూడా చెప్పేశాడు. అన్ని కూడా తెలుసో తెలియకో ఎక్స్పోజ్ అయిపోయాడు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టే చూడమని అంటాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మాట్లాడితే నేను ఎడ్యుకేషన్ రంగానికి ప్రయారిటీ ఇచ్చాను, హెల్త్ రంగానికి ప్రయారిటీ ఇచ్చాను అంటాడు. అదే రిపోర్ట్ లో శ్రీనివాసరావు గారు పాయింట్అవుట్ చేసినట్టు అనమాట. వీఆర్ ఎట్ ద లోయెస్ట్. ఎడ్యుకేషన్ లో అయితే కంట్రీలోనే లోయెస్ట్ లో ఉన్నాం, హెల్త్ లో కొంచెం బెటర్ గా ఉన్నాం, కంట్రీ యావరేజ్ కి దగ్గరలో ఉన్నాం. అంతేగాని ఏమీ అవుట్ పెర్ఫార్మెన్స్ లేదు, అంతా కూడా నాశనం చేసి పెట్టేశారు. ఇవాళ ఈ ఫైనాన్సెస్ రెక్టిఫై చేయటానికి ఇవన్నీ గాడిలో పెట్టడానికి కూడా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఇది వరకు ఎట్లయితే 1997 లో చేయటానికి కష్టపడ్డారో అట్లా తిరిగి దానికి 4 ఇంతలు కష్టపడాల్సి వస్తుంది. కష్టపడితేనే తిరిగి గాడిలో పెట్టే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ప్రజలు ఇప్పుడైనా సరే కాస్త అవగాహన ఈ నెంబర్స్ పైన పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. సరే రోజు నేను కపుల్ ఆఫ్ టీవీ షోస్ లో వస్తాను, స్టాక్ మార్కెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, ఎకానమీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, ఇట్లా అన్ని కూడా షేర్ మార్కెట్ అన్ని వింటారు, ఫాలోయింగ్ ఉంటుంది, అంతా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పైన కూడా కాస్త అవగాహన పెంచుకుని స్టడీ చేయమని చెప్పేసి కోరుతున్నానండి. అది సార్ కుటుంబరావు సార్ ఈరోజు ఒక బుగ్గన గారు ఇంకోటి కూడా కన్ఫెస్ చేశాడు. ఈరోజు ఏంటంటే లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని మేము తాకట్టు పెట్టి అప్పులు చేసుకొస్తున్నామని చెప్పేసి కన్ఫెస్ చేశాడు. ఈరోజు ఒప్పుకున్నాడు, దానికి ఏదో కథలు అన్నాడు. సరే అప్పుడు ప్రీమియం జీవి గారు అక్కడ ఒక్క మాట, పేపర్ వాళ్ళు 50,000 కోట్లు రాశారు, మేము 50,000 తీసుకోలేదు 36,000 తీసుకున్నాము నేను ఒప్పుకోవటమే కాదు ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకోవటంలో ఒక మాట మిస్ అయ్యాడు. 14,000 కోట్లకు కూడా అప్లికేషన్ వేశారు, అది రిజెక్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే సార్ రిజెక్ట్ అయింది, లేకపోతే 50 కరెక్టే కదా. సో ఈ రోజు ఆర్థిక మంత్రి గారే సార్, ఆర్థిక మంత్రి గారు మేము ఈ లిక్కర్ ఇంకా తాకట్టు పెట్టి తెస్తున్నామని చెప్పాడు. దాని అర్థమైంది ఇట్ ఈస్ వెరీ క్లియర్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 266. అవునా కదా? ఈజ్ అన్ఫిట్ ఫర్ టు కంటిన్యూ యాజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్. నువ్వు రాష్ట్రానికి ఏ ఆదాయం వచ్చినా కూడా మొట్టమొదటగా అది ఖజానాకి వెళ్ళాలి. ఇట్ మస్ట్ రీచ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలి. అది వెళ్లకుండా ఈరోజు నువ్వు అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ఎట్ సోర్స్ నువ్వు డైవర్ట్ చేసి తాకట్టు పెట్టి ఈరోజు నువ్వు తెచ్చాను. నువ్వు తర్వాత స్కీమ్స్ కూడా